హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ట్రైబల్ డిపార్ట్మెంట్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. 87 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ మార్చి 6వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మొత్తం 87 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. 24,440 రూపాయల నుంచి 71,500 రూపాయల పే స్కేలు, ఎలివెన్స్లు అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ కలుపుకొని 27,000 రూపాయల వరకు కూడా స్టార్టింగ్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 44 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి 5 years వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 years వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే 200 రూపాయల అప్లికేషన్ ఫీజుతో పాటు 80 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి ఈ అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా ఈ అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. మిగిలినటువంటి అభ్యర్థులందరూ కూడా 200 రూపాయల అప్లికేషన్ ఫీజుతో పాటు 80 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజుని పే చేయాలి. ఆన్లైన్ విధానంలో నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా ఈ ఫీ పేమెంట్ చేసే అవకాశం అనేది ఉంది. ఎగ్జామ్ సెంటర్స్ విషయానికి వచ్చినట్టయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్ 300 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. మొత్తం 2 పేపర్స్ ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్స్ అనేవి రావడం జరుగుతుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ ఉంటాయి. 150 క్వశ్చన్లు వస్తాయి. 150 మార్కులు, 150 నిమిషాల టైం లిమిట్ అనేది ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. 150 క్వశ్చన్స్ వస్తాయి. 150 మార్కులు. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. మొత్తం 2 పేపర్స్లో ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది, సిలబస్ ఏ రకంగా ఉంటుంది అనే వివరాలు ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ ప్యాటర్న్కి సంబంధించి, సిలబస్కి సంబంధించి మరిన్ని వివరాలు మీరు డీటెయిల్గా చూసే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఓసీ క్యాండిడేట్స్కి మినిమం 40% మార్క్స్ వస్తే ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 35% రావాలి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి మినిమం 30% మార్క్స్ వస్తే ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ మార్చి 6వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.